అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఆహ్, ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నది మెగా మాస్టర్ ప్లాన్. మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ. దాని గురించి కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. మెగా మాస్టర్ ప్లాన్ 2050కి మన రేవంత్ రెడ్డి గారు ఒక ఒక గొప్ప ఆలోచనతో ఆయన మెగా మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయించబోతున్నారు. అది ఎలా ఉంటుందంటే ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఏదైతే ఉన్నదో అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలోది సబర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఏదైతే తెలంగాణ బోర్డర్స్ ఉన్నాయో అక్కడ వరకు కూడా రూరల్ తెలంగాణగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవబోతుంది. దీంట్లో ఇప్పటివరకు ఏదైతే సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్స్ కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ కానీ లేకుండా సబర్బన్ తెలంగాణ చాలా మంచిగా డిజైన్ అవబోతుంది. ఎంత అద్భుతంగా అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి మెట్రోస్ వస్తాయి, ఔటర్ రింగ్ రోడ్ దాటి శాటిలైట్ సిటీస్ రాబోతున్నాయి అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఐటీ సిటీస్ రాబోతున్నాయి, ఔటర్ రింగ్ రోడ్ దాటి మంచి మంచి శాటిలైట్ సిటీ టౌన్షిప్స్ అనమాట. 1000 ఎకరాలు, 1500 ఎకరాలు ఇట్లాంటివి. మనకి ఏదైతే అమెరికాలో చూస్తే పెద్ద పెద్ద టౌన్షిప్లు ఊరుకు దూరంగా ఉంటాయి, అట్లాంటి టౌన్షిప్లు రాబోతున్నాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అంటే దగ్గర దగ్గర మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30, 40, 50 కిలోమీటర్స్ రేడియస్లో మనకు రీజనల్ రింగ్ రోడ్డు డిజైన్ అవుతుంది. సో ఇటువైపు చౌటప్పల, అటువైపు సంగారెడ్డి దాటిన తర్వాత ఇటువైపు షాద్ నగరు, ఇటువైపు శంకర్పల్లి, చేవెళ్ళ, అలాగా మనం అటు వెళ్తే తూప్రాన్, ఈ విధంగా ఈ ఎడ్జెస్లోకి మనకు రీజనల్ రింగ్ రోడ్కి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ సిటీలో కలిసిపోతాయి అన్నమాట. ఈ సిటీస్ ఏవైతే చిన్న చిన్న సిటీస్ ఉన్నాయో, చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీలోకి కలిసిపోతాయి అన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడు రింగ్ రోడ్ వస్తుందో, అది ఎప్పుడు అవుతుందో ఏంటో అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మనకు మామూలుగా ఇంతకుముందు రోజులు ఎలా ఉందంటే 2008లో 2007లో అనుకునేవాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందంట, ఎప్పుడు వస్తుందో ఏంటో, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలాగే చెప్తారు, అది ఇది అని అనుకునేవాళ్ళు అనమాట. చూశారు కదా ఎంత తొందరగా ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ అయిపోయిందో. పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కూడా డిజైన్ చేస్తున్నప్పుడు అట్లానే అనుకున్నారు. అది అంటారు 11 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు ఎట్లా కడతారు అంత పెద్ద ఫ్లైఓవర్. సో ఇలా అనుకున్నారు. కానీ ఈరోజు అవన్నీ కూడా నిజాలైనవి. చక్కగా హైదరాబాద్ సిటీకి చక్కగా ఉపయోగపడుతుంది. అవి ఉండబట్టి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబట్టి హైదరాబాద్లో పాపులేషన్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ పెరగబట్టి ఇంతమంది మళ్ళీ కూడా ఇంకా ఇంకా ఎంతమంది వచ్చినా కానీ హైదరాబాద్ సిటీకి డోకా లేదన్నట్టుగా తయారైందనమాట. సో ఇట్లాగా హైదరాబాద్ సిటీలో ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా కూడా సిటీలో సొరంగ మార్గాలని ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో సిటీని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనమాట. మామూలుగా ఇంత ట్రాఫిక్ లేకుండా కూడా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఇంకా ఫ్లైఓవర్ చేస్తున్నారు. సో తర్వాత మెట్రోస్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. మామూలుగా కొంత ప్లానింగ్ ఉంది. మెట్రోస్ కూడా కనెక్ట్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ లాగా అనమాట. ఇప్పుడు ఇటువైపు ఎల్బీ నగర్ అంటే పెద్దంబర్పేట వరకు, ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి మెట్రో ఏదైతే ఉందో అది పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇటు మయ్యాపూర్ వరకు ఆగినటువంటి ఏదైతే మెట్రో ఉందో అది పటాన్ చెరువు వరకు, ఇట్లా ప్లస్ లాగా అనమాట. ప్లస్ లాగా మనకు మెట్రోస్ కనుక డిజైన్ చేయగలిగితే ఇంకా ట్రాఫిక్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉండదు, పొల్యూషన్ ఉండదు అనమాట. సో ఏదైతే మనకు ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని ఇంకా ప్లానెడ్గా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ అని, పొల్యూషన్ అని ఇబ్బంది పడుతున్నామో కొంత ప్లానింగ్ లేకుండా డిజైన్ ఉండబట్టి, సో అట్లా కాకుండా అది రేడియల్ రోడ్స్తో, పెద్ద రేడియల్ రోడ్స్తో కానివ్వండి, పెద్ద ప్లానింగ్ పెద్ద రోడ్స్తో ఉంటుంది. అది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్
ప్రొక్యూర్మెంట్ అవుతున్నాయి అన్నమాట. దేనికి ట్రిపుల్ ఆర్కు. సో దాంతో పాటుగా వీళ్ళు రేడియల్ రోడ్స్ కూడా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తారు. సో అతి త్వరలోనే ఇంకొక 7, 8 సంవత్సరాల్లో, అంటే నేను 7, 8 ఇయర్స్ అంటున్నాను కానీ 2, 3 ఇయర్స్లో కూడా ఒక పక్క నుంచి అప్రూవల్స్ వచ్చినాయి రీజనల్ రింగ్ రోడ్డు. మనం హ్యాపీగా ఒక 2, 3 ఇయర్స్లో కొంత భాగాన్ని రేడియల్ రోడ్ మన ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ భాగాన్ని చూడొచ్చు.